సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించి అనిల్ అంటూ కొత్త డైరెక్టర్ని పరిచయం చేసి కథ మాటలు స్క్రీన్ ప్లే అందించారు దర్శకుడు పూరి. పూరి తన కొడుకుని రొమాంటిక్గా పరిచయం చేసిన ఈ సినిమా రొమాంటిక్ సీన్స్తో పాటు యాక్షన్ ఎపిసోడ్కి కూడా బ్యాక్గ్రౌండ్ని అదిరిపోయింది. ప్రీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్లో ఆర్ఆర్తో పాటు కొన్ని పాటలు బాగున్నాయి. నరేష్ రాణా సినిమాటోగ్రఫీ రొమాంటిక్ సినిమాని మరింత రొమాంటిక్ థ్రిల్ అయ్యేటట్టు చేసింది. ముఖ్యంగా యూత్ని కట్టిపడేసేలా ఈ సీన్స్ని తీశారు. హీరోయిన్ అందచందాలు వివిధ భంగిమల్లో చూపించిన కెమెరా పనితనం బాగానే చూపించారు. గోవా లొకేషన్స్లో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా రిచ్గా అనిపిస్తాయి. నిర్మాణ వినువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. సినిమా డ్యూరేషన్ షార్ట్ అండ్ ట్రిమ్గా అనిపిస్తోంది. సో పూరి కొడుకు రొమాంటిక్ టచ్ యూత్ఫుల్కి మంచి కిక్ని ఇస్తుంది, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి అంతగా ఎక్కేలాగా అనిపించదు. సో ఇక ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్స్ చూస్తే నైజాం 1.1 కోటి, వైజాగ్ 0.90 కోట్లు, ఈస్ట్ 20 లక్షలు, వెస్ట్ 21 లక్షలు, కృష్ణా 20 లక్షలు, గుంటూరు 35 లక్షలు, నెల్లూరు 2 లక్షలు, ఆంధ్ర 0.9 కోట్లు, సీడెడ్ 0.5 కోట్లు, నైజాం ప్లస్ ఏపీ 2.7 కోట్లు, టోటల్గా 3.1 కోటి. సో ఈ సినిమా ఇలా ఉంటే అక్కడ మరొక సినిమా ప్రేక్షకులని ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర చేసింది. అదే వరుడు కావలను మూవీ. సో వరుడు కావలను సినిమా ప్రేక్షకులని పలకరించింది. సో ఈ సినిమా ప్రేక్షకులకి నాగశౌర్య మంచి కిక్కిస్తాడు అనుకున్నారు, కానీ ఈ సినిమాలో పెద్దగా కొత్తదనం ఏమీ కనిపించలేదు. సో ఈ సినిమాకి సంబంధించి కొన్ని విషయాల్లోకి వెళ్ళినట్లయితే సినిమా కథాకథనం కాస్త ఇంట్రెస్టింగ్గానే ముందుకెళ్ళినా నాగశౌర్య రీతువర్మ జంట మాత్రం మనల్ని చాలా ఫ్రెష్గా గుర్తుండేలా చేస్తుంది. కలర్ఫుల్గా ఫ్యామిలీ ఆడియన్స్కి తలెత్తి చూడగలిగే పోస్టర్స్తో ఎమోషన్స్తో కూడిన లవ్ స్టోరీ అనే అంచనాలు ఏర్పరిచిన ట్రైలో పబ్లిసిటీ జరుపుకున్న ఈ చిత్రం 11 ఏళ్ల క్రితం వచ్చిన ప్రవరాఖ్యుడు కథని తిరగరాసి 19 ఏళ్ల క్రితం విడుదలైన మన్మధుడు స్ఫూర్తితో తీసినట్టు అనిపిస్తుంది. మొత్తం కథలో సగభాగం ఇక్కడ హీరోయిన్కి దగ్గరయ్యే ప్రయత్నం, ఇంకో సగభాగం ఆమె అతనికి దవ్వక రావాలని, ఇంతకు మించి ఎటు ఎళ్ళదు. సో నాగశౌర్య రీతువర్మ తమ పాత్రల్ని కమర్షియల్ లిమిట్స్లో బాగానే చేశారు. నదియా ఎప్పుడూ కనిపించే సీరియస్గా కాకుండా కాస్త తల్లిలాగా వేరియేషన్ చూపించింది. మురళీ శర్మ క్యారెక్టర్ వేస్ట్ అయిపోయింది. 1-2 సీన్స్కే పరిమితం చేశారు. తండ్రి కూతురు మధ్య అర్థవంతంగా సాగింది. చిన్న పాత్ర అయిన అమృతం హర్షవర్ధన్ తాను విలన్ పాత్రలకి బాగా సెట్ అవుతానని నిరూపించుకున్నారు. సో కథ సన్నగా కథనం పాతగా ఉన్నా ప్రేక్షకుడికి భారం లేకుండానే ఉంది. సో ఇంకాస్త కామెడీ ఉంటే ఈ సినిమా మరో లెవెల్కి వెళ్ళుండేది. మరైతే వరుడు కావలను సెకండ్ డే కలెక్షన్స్ చూసినట్లయితే నైజాం 0.75 కోట్లు, వైజాగ్ 0.65 కోట్లు, ఈస్ట్ 20 లక్షలు, వెస్ట్ 15 లక్షలు, కృష్ణా 10 లక్షలు, గుంటూరు 25 లక్షలు, నెల్లూరు 2 లక్షలు, ఆంధ్ర 0.7 కోట్లు, సీడెడ్ 0.2 కోట్లు, నైజాం ప్లస్ ఏపీ 1.2 కోట్లు, టోటల్గా 2.3 కోట్లు. సో దీన్ని బట్టి చూసినట్లయితే వరుడు కావలను కంటే రొమాంటిక్ మూవీ విజయం సాధించిందని చెప్పొచ్చు.